మెరుగైన కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు దుష్ప్రచారం చేయటం కోసం, మా మీద నింద మోపటం కోసం, రాజకీయ లబ్ధి కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేసే కార్యక్రమం, ఇంకాటి ఘోరమైన ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా విజిలెన్స్ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అని నోటీసులు ఇచ్చారు అందరికీ. మాకు ఇచ్చారు, మిగతా ఆఫీసర్లు కూడా ఎవరెవరికి ఇచ్చారో నాకు తెలియదు. ఇచ్చినప్పుడు మేము చెప్పాం, ఆ ఆఫీసర్లు మాకు రాస్తున్నారు, మా దగ్గర మెటీరియల్ ఉంటుంది. నేను ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా, వాళ్ళ దగ్గర అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు. రికార్డు ఏదైనా పంపిస్తే ఏ నిర్ణయమైనా ఎట్లా తీసుకున్నాం ఏందో చెప్తామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ఇవన్నీ బోర్డు డిసిషన్స్, బోర్డులో డిసిషన్ ప్రతి నిర్ణయం బోర్డులో తీసుకుంది. బోర్డు సభ్యులతో పాటు ఎక్స్కప్షో మెంబర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నారు. అన్నీ తీసుకున్నాం, అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసే ఆఫీసర్లు వాళ్ళ ప్రేమను ఏమి లేకుండా పేపర్లో వస్తుంది. నిన్నో మొన్నో ఒక పేపర్లో విజిలెన్స్ రిపోర్ట్ అయిపోయింది, 520 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పి పేపర్ రైటింగ్ వస్తుంది. సో ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే చూడండి. దాని మీద కూడా ఈరోజు కోర్టుకు వెళ్తున్నాం. సో వీటన్నిటిపై నిగ్గు తేల్చే కార్యక్రమం చేస్తాం. దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి మతి భ్రమించి మాట్లాడారా, కావాలని మాట్లాడారా, ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ప్రజలెవరూ కూడా తట్టుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హిందువులు తట్టుకునే పరిస్థితి కూడా లేదు. దీనిపై వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నింద వేసింది ఎవరు? ఆయన అడుగు. మమ్మల్ని ఎందుకు కలుపుతున్నారు? నింద వేసిన వాళ్ళని అడగండి. ఆయన ఏ ఎంక్వైరీ కావాలో ఏమండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా, ఏ ఎంక్వైరీ కావాలని వేసుకోమనండి. అవన్నీ ఆరోపణలు రుజువైన కార్యక్రమం చేయమనండి. మనం మాట్లాడే ప్రతి మాట రాజకీయంగా అయితే ఎన్నో మాట్లాడుకోవచ్చు. ఇది తిరుమల పవిత్రతకు సంబంధించింది, భక్తుల మనోభావాలకు సంబంధించింది. అది కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి అని చెప్తుంది. నేను కూడా ఇంక రాజకీయంగా చాలా మాట్లాడవచ్చు. చంద్రబాబు నాయుడు గారు మతి భ్రమించింది, లేకపోతే కృష్ణా అదేంది వారధి బోటుతో బుద్ధి వైసీపీ వాళ్ళు పడేయాలనుకుంటున్నారు, అవన్నీ మాట్లాడుతున్నారంటే ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూసినాక ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. అయినా మాట్లాడదలుచుకోవచ్చు, ఎందుకంటే ఇది చాలా తప్పు ఆయన మాట్లాడింది. ప్రజల మనోభావాలకి, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దాని వరకే నేను రియాక్ట్ అవుతాను. అధికారులు చెప్పని, ఎవరైనా చెప్పని, మనం మాట్లాడేటప్పుడు బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు దానికి బాధ్యత నువ్వు తీసుకోవాలి. మాట్లాడింది నువ్వా అధికారా? ఇప్పుడు నేను ఎందుకు బాధ్యత తీసుకొని చెప్తున్నాను? నేను 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నా. ప్రూవ్ చేయండి అని చెప్తున్నా కదా. ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు. 5 సంవత్సరాల్లో ఛాలెంజ్ కాస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, రుజువు చేయమనండి. ఆయన అధికారంలో ఉన్నాడు, ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. కూటమి ప్రభుత్వం, ఢిల్లీలో కూడా వాళ్ళదే ప్రభుత్వం, ఏ ఎంక్వైరీని వేసుకోమనండి.